హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటికిటి తలుపులు. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మినప రొట్టె చూపిస్తాను. దెబ్బ రొట్టె కూడా అని అంటారు. ఇది పెనం మీద వేసుకోవచ్చు, మూకుట్లో వేసుకోవచ్చు. నా దగ్గర మూకుడు లేదని ఇనుప మూకుడులోనే బాగుంటుంది. ఇత్తడి మూకుడు కానీ ఇనుప మూకుడు కానీ. సో పెనం మీద వేసాను. ఇది పొట్టు మినపప్పు కానీ చాయ్ మినపప్పు గుళ్ళు కానీ ఏదైనా బాగానే ఉంటుంది. పొట్టు మినపప్పు అయితే ఆ టేస్టే వేరు. కానీ ఇప్పుడు పిల్లలు పొట్టు మినపప్పు చేసుకోవటం అందరికీ రాదు కదా. బియ్యం రవ్వ కూడా ఇడ్లీ రవ్వతో కొంతమంది వేస్తారు, కొన్న బియ్యం నూకతో వేస్తారు. నేనైతే ఇంట్లో నానబెట్టుకుని బియ్యం చేసుకున్న నూక వాడతాను. ఆ నూక ఎలాగో కూడా చూపిస్తాను. ఇది 1 కిలో బియ్యం తీసుకున్నాను. నీళ్ళు పోసి నానబెట్టి రాత్రంతా అలా ఉంచేస్తాను. పొద్దున బాగా 3-4 సార్లు బాగా కడిగేసి జల్లెట్లో వేసి వాడేసి నీరు లేకుండా ఇలా బట్ట మీద పల్చగా వేసేస్తే బాగా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. బాల్కనీలో ఎండ సరిపోతుంది దీనికి. చేసుకుని ఒక రోజంతా అలా బాగా ఎండనివ్వండి. నెక్స్ట్ డే అది ఇలా మిక్సీలో వేసుకుంటే ఒక 2 సార్లు రన్ చేసేసరికి నూక అయిపోతుంది. నీకు ఆల్రెడీ స్ప్రౌట్ అయ్యి ఉంటుంది కాబట్టి, నానిపోయి ఉంటుంది కాబట్టి మీకు ఈ నూక వాడేసరికి ఏంటంటే సాఫ్ట్నెస్ వస్తుంది అన్నమాట రొట్టెకి. ఇది ఆ నూకని మీకు కుడుములకు వాడుకోవచ్చు, కొబ్బరి రొట్టెకి వాడుకోవచ్చు, దేనికన్నా బాగుంటుంది ఆ నూక. ఇది రొట్టె చేసుకున్నప్పుడు ఏంటంటే 2 కప్పులు మినపగుళ్ళు నానబెట్టాను. మార్నింగ్ టిఫిన్కి అయితే రాత్రి నానబెట్టుకోండి, ఈవినింగ్ టిఫిన్కి అయితే పొద్దున్న నానబెట్టుకోండి. రాత్రి పొద్దుట ఇది మేము నైట్ టిఫిన్కి చేస్తున్నాను. పొద్దున్న నానబెట్టి సాయంత్రం అంటే మినిమం 6-7 అవర్స్ నానితేనే బాగుంటుంది. బాగా నానిన తర్వాత బాగా కడిగేసి మిక్సీలో వేసుకున్నాను. మిక్సీలో వేసుకోవచ్చు, వెట్ గ్రైండర్లో వేసుకోవచ్చు, రుబ్బుకోవచ్చు, ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు. ఇది మెత్తగా చేసిన తర్వాత సాల్ట్ కూడా నేను ముందే వేసేస్తాను. ఏ కప్పుతో అయితే మినపప్పు కొలుచుకున్నామో ఆ కప్పుతో 2 కప్పులు బియ్యం నూక వేసాను. అంటే ఈక్వల్ అనమాట. ఎంత పప్పు వేస్తే అదే కప్పుతో సేమ్ ఈక్వల్ నూక పడుతుంది. కొంచెం బటర్ వేసాను. నాకు అన్నిట్లో ఇలా కొద్దిగా బటర్ వేసుకోవటం అలవాటు. అది కమ్మదనం ఫ్లేవర్ బాగుంటుందని. ఫ్రిడ్జ్లో ఎప్పుడు కొద్దిగా బటర్ ఉంటుంది చేసుకున్నది, అది వేస్తాను అనమాట. మీరు కొన్న బియ్యం నూక వాడేటట్టయితే బియ్యం నూక కూడా వాటర్ వేసి నీళ్ళు వేసి 3-4 గంటలు నానబెట్టి అప్పుడు కలుపుకోండి. ఇది నేను ఆల్రెడీ బియ్యం కడిగి నానబెట్టి చేసిన నూక కాబట్టి సాఫ్ట్గానే ఉంటుంది. ఇడ్లీ రవ్వ ఇష్టమైన వాళ్ళు ఇడ్లీ రవ్వ చేసుకోండి. నాకైతే ఇది ఇలా అలవాటు. ఇది మినప రొట్టెకి ఎప్పుడైనా సరే పులవకూడదు, పిండి పులిస్తే బాగోదు. ఇప్పుడు మీకు ఇడ్లీకి వాటికైతే ఫర్మెంట్ అయ్యేలా చేస్తాం కదా. ఈ మినప రొట్టెకి ఏంటంటే ఒక అరగంట కంటే ఎక్కువ, పావుగంట, 20 నిమిషాలు, 30 నిమిషాల కంటే ఎక్కువ నానక్కర్లేదు. ఇది మిక్సీలో వేసాను కదా, కొద్దిగా గట్టిగా ఉందని చెప్పి కొద్దిగా వాటర్ పోసుకుని సరిపడి ఇడ్లీకి ఎలా వేస్తామో కొద్దిగా దానికంటే కొద్దిగా గట్టిగా ఉండాలి కన్సిస్టెన్సీ. మామూలుగా అయితే వెట్ గ్రైండర్లో అయితే చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు పిల్లలందరూ వెట్ గ్రైండర్స్ వాడటం అవి
చేయకపోయినా ఇదైతే ఈజీగా ఉంటుందని ఇలా చూపిస్తున్నాను. కాన్సిస్టెన్సీ చూసుకోండి. ఇడ్లీ పిండి కంటే కొద్దిగా గట్టిగా ఉండాలన్నమాట. ఇది రొట్టెకి మూకుడైతే చాలా బాగుంటుంది. ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకోండి. ఒక 30 మినిట్స్ అలా ఉంచేసాను అనమాట కలిపాక. ఇప్పుడు పెనం వేడెక్కింది. కొద్దిగా ఆయిల్ రాసుకుని దలసరిగా వేసుకోవాలి. ఎక్కువ పలుచగా బాగోదు. ఇంకా లావుగా అయినా బాగుంటుంది, కానీ పెనం మీద ఇలాగే బాగుంటుంది. మీకు ఆయిల్ వేసినా నిలబడదు కదా, సో పెనం మీద వేస్తే ఈ థిక్నెస్ సరిపోతుంది. మూత పెట్టుకున్నాను. మూత పెడితే మీకు ఇంకా గుల్లగా వస్తుంది. అలా బబుల్స్లో వచ్చింది చూడండి. అది ఇప్పుడు తిరిగేసుకుని ఆయిల్ కూడా కొంచెం సరిపడే వేసుకోవాలి. ముందు పిండి కలిపినప్పుడు వెన్న వేసాను కాబట్టి ఇది లోపల నూనె ఎక్కడన్నా దిగకపోయినా కానీ ఆ కమ్మదనం బాగుంటుందన్నమాట. మళ్ళీ మూత పెట్టాను. అయిపోయింది, రెడీ అయిపోయింది. లో ఫ్లేమ్ మీదే కాల్చుకోండి ఇది, లేదంటే లోపల వేగదన్నమాట. అది మీకు మూకుట్లో వేసుకుంటే ఏంటంటే 2 ఇంచెస్ వరకు కూడా వేసుకోవచ్చు. ఇంకా మాకు పూర్వం చట్నీలు ఉండేవి కాదండి, ఇలాగే తినేవాళ్ళని చెప్తున్నాను. ఒక గిన్నెలో ఉన్నది వెన్న, ఒక గిన్నెలో ఉన్నది పాల మీద మీగడ అనమాట. పంచదార వేస్తున్నాను. 4 స్పూన్లు పంచదార, 2 టేబుల్ స్పూన్లు వెన్న వేస్తే 4 టేబుల్ స్పూన్లు పంచదార వేసాను. ఇది 4 టేబుల్ స్పూన్ల మీగడికి 5 టేబుల్ స్పూన్లు పంచదార వేసాను అనమాట. బాగా కలుపుకుని ఇలా పిల్లలకి ఇలా పెడితే చాలా నచ్చుతుంది. చూడండి, మా చిన్నప్పుడు చట్నీలు ఏముండేవి కాదండి, ఇవే పెట్టేవారు. బెల్లం పానకం, చెరుకు పానకం అనమాట. అది కంపల్సరీ అందరికీ చెరుకు పండేది, అందరికీ చెరుకు పానకం ఉండేది ఇంట్లో. చెరుకు పానకం, వెన్న, మీగడి, పచ్చడి కావాలంటే ఇంట్లో ఆవకాయ ఉంటే ఆవకాయ, టమాటా పచ్చడి ఉంటే ఏ పచ్చడి ఉంటే అది కొంచెం వేసేవారు అంతే. ఇప్పుడులా శనగపప్పు చట్నీ, టమాటా చట్నీ, కొత్తిమీర చట్నీ, కొబ్బరి చట్నీ, ఇన్ని రకాల చట్నీ, అసలు చట్నీయే లేదండి మా చిన్నప్పుడు. చాలా బాగుంటుంది. పిల్లలకి ఇలా పెట్టి చూడండి, నచ్చుతుంది. బాగా కమ్మగా ఉంటుంది. అంత పంచదార అని అనుకోకండి, మనం తినే కేకులు, డెజర్ట్లు, కూల్ డ్రింక్స్ వాటికంటే ఇది చాలా బెటరు. సో ఈసారి ఇలా పెట్టి చూడండి, మీరు తిని పిల్లలకి పెట్టి చూడండి. మీగడ వెన్నతోటి మీగడ, బెల్లం పానకం, కొద్దిగా ఆవకాయ కాంబినేషన్. మాకైతే ఇలాగే పెట్టేవారు, చాలా బాగుంటుంది. ఇడ్లీలో కూడా ఒక్కొక్కసారి ఇడ్లీ తక్కువ వేసేవారు, ఎక్కువ మినపరొట్టి ఇదే రొట్టె వేసేవారు. ఇడ్లీ ఎప్పుడన్నా వేసినా ఇంచుమించు మేము పెద్ద అయ్యే వరకు కూడా ఇడ్లీ లేదండి. ఎప్పుడో కానీ సంవత్సరానికి ఒకసారి ఇడ్లీ ఉండేదేమో. రెగ్యులర్గా గారెలు, మినపరొట్టి ఇవే ఎక్కువ చేసేవారు.
మధ్యాహ్నం టిఫిన్ కింద చేసేవారు. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఏం ఉండేది కాదు మాకు. మా చిన్నప్పుడు అంటే 70s టైంలో, 60s 70s ఆ టైంలో పొద్దుటే పాలు తాగేవాళ్ళం. సరే 9ంటికి అన్నం తినేసేవాళ్ళం. ఇంకా 3 ఆ టైంకి ఇంకా ఇలాంటి టిఫిన్లు, ఫ్రూట్స్, ఏ పళ్ళు పండితే ఆ పళ్ళు ఫ్రూట్స్ తినేవాళ్ళం అనమాట. ఇప్పటికీ నాకు వెన్న మీగడి రెడీగా ఉంటేనే, పానకం కూడా ఇంట్లో లేకపోయినా బెల్లం వేసి ఉడకపెట్టి పెట్టుకుంటాను. ఇవి ఉంటేనే రొట్టె కాలుస్తాను, లేదంటే రొట్టె కాల్చను అనమాట. మీగడ వెన్న రెడీగా ఉండాలి ఫ్రిడ్జ్లో ఉంటే. బెల్లం పానకం ఉడకబెట్టి, ఇది ఉడకబెట్టింది కాదు ఇప్పుడు నేను పెట్టింది, చెరుకు పానకం ఊరి నుంచి వచ్చింది. ఆ రుచులు, ఆ రోజులు తలుచుకుంటే చాలా బాగుంటుందండి. అదండి మరి, ట్రై చేస్తారే కాంబినేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.